ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నిజమైనటువంటి సంతోషంలోనికి వెళ్ళాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. వారికి ఉండే సమస్యల్లో కానీ ఇంకేదైనా విషయాల్లో కానీ విడుదల కోరుకుంటారు. వారు విడుదల పొందినప్పుడు ఎంతగానో సంతోషిస్తారు. కానీ అధికమైనటువంటి సంతోషం పొందుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కనిపెడుతూ ఉంటారు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనం, వారు ఆనంద సంతోషములు గలవారి వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. కానీ చాలామంది జీవితాల్లో ఏదో ఒక విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ విషయంలో విడుదల పొందుకోవాలని కోరుకుంటూ ఉంటారు. దాంట్లోని విడుదల పొందుకున్నప్పుడు వారి సంతోషానికి మితి లేకుండా ఉంటుంది. కానీ చాలా రకాలైనటువంటి ప్రజలు రకరకాలైన వాటిలోంచి విడుదల పొందడాన్ని బట్టి అసలు నిజంగా దేని యందు ఆనందించాలో దేని యందు ఆనందించిన అవసరం లేదో అది గ్రహించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా పిల్లల విషయం దగ్గరికి వచ్చేసరికి తల్లిదండ్రుల యొక్క సంతోషం అంతా పిల్లల్లోనే ఉంటుంది. పిల్లలు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. వారు సంతోషించే ప్రతి దానికి తల్లిదండ్రులు కూడా చాలా ఆనందిస్తూ ఉంటారు. అది ఇతరులకి అది పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ తల్లిదండ్రుల లోకమంతా పిల్లలతోనే. పిల్లలు సంతోషంగా ఉంటే వారు సంతోషంగా ఉంటారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం, మీ యందు నా సంతోషం ఉండవాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్తూ ఉన్నాను. మీ యందు నా సంతోషం ఉండవాలనియు, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఎక్కడైనా సరే సంతోషం గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకునేటువంటి వారు అనేక మంది ఉంటారు. కానీ ముఖ్యంగా పిల్లలు సంతోషంగా ఉండాలని కోరుకునేది ఎవరైనా ఉన్నారు అంటే అది తల్లిదండ్రులని దీనిని మనం గుర్తించాలి. యేసుప్రభు మాట్లాడేటువంటి ప్రతి మాటని గమనించినప్పుడు ఎంతో గొప్ప సన్నిధి ఆయన మనలో పెట్టాలని కోరుకుంటూ ఉన్నారు. కనుక మీ యందు నా సంతోషం ఉండవాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని ఈ సంగతులు మీతో చెప్తూ ఉన్నాను. కనుక ప్రభు మనకు అనేక సంగతులు చెప్తూ ఉన్నప్పుడు ఆయన ఎంతో సంతోషాన్ని అనుభవించాడు. మనం గ్రహించుకుంటే ఇంకా లోతుగా ఆయనలో ఆనందిస్తామని ఆయన కోరుకున్నారు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనం, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు ఆ ఆనందంతో కేకలు వేయచు తిరిగి సీయోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. నిజంగా అటువంటి సంతోషంలోనికి పిల్లలు వెళ్ళాలని అనేక మంది కోరుకుంటూ ఉన్నారు. కనుక నిజమైనటువంటి సంతోషం అంటే ఏంటి? ఈరోజు నిజమైనటువంటి సంతోషం ఏమైనా ఉందంటే పిల్లలు కోరుకునేది మనం వారికి ఇవ్వడం కాదు, కానీ దైవ సన్నిధిలో వారిని పెంచడం ద్వారా శ్రేష్టమైనటువంటి పంటని రాబోయే దినముల్లో మీరు కోస్తారని మీరు తెలుసుకోగలగాలి. కనుక పిల్లలకి అనేకమైన వాటిలో ఆనందం అయితే ఉండొచ్చు, కానీ వారు ఎంచుకున్నవి ఎలాగున్నాయనేది నువ్వు పరిశీలన చేయగలగాలి. కనుక వారు ఎంచుకున్నవి మంచివైతే మీరు ఖచ్చితంగా వాటిని ఇవ్వాలి, వారిని సంతోషపెట్టాలి. ప్రభువులో క్రమంగా వారు ఎదిగేలాగా మీరు శ్రద్ధ తీసుకోగలగాలి. 1 యోహాను 4వ అధ్యాయము 18వ వచనంలో, ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు. కనుక మనకు ధైర్యం కలిగినట్లుగా నిజమైనటువంటి ప్రేమలోనికి పిల్లల్ని నడిపించుకోగలగాలి. పిల్లల్ని హింసించడం కాదు, పిల్లల్ని బాధించడం కాదు, వారు సున్నితంగా చెప్పుకోగలగాలి, సున్నితంగానే నడిపించాలి. సున్నితంగా వారు గ్రహించుకునేటువంటి స్థాయిలోకి మీరు కిందకి దిగవలసిన అవసరం ఉంది. కనుక నిజమైనటువంటి సంతోషం ఏముంది? కానా పెళ్లి విందులను చూసినప్పుడైతే ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసుప్రభు యొక్క తల్లి అతనితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, అమ్మ నాతో నీకేం పని? కనుక అక్కడ సంతోషం అంతా ద్రాక్షరసం మీద ఆధారపడి ఉంది. ఒకవేళ ద్రాక్షరసం కానీ అక్కడ లేకపోతే ఆ సంతోషం అంతా ఆవిరైపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా మీ సంతోషాలు ఏంటో, మీ పిల్లల యొక్క సంతోషాలు ఏంటో, మీ యవనస్తుల యొక్క సంతోషాలు ఏంటో మీరు ఎప్పుడైనా గమనించారా? వారి సంతోషం ఎంతసేపు ఉంటుందో మీరు చూసుకున్నారా? నిజమైనటువంటి సంతోషం ఏమనగా ఉందంటే వారి జీవితాల్లో మరలా ఆశీర్వాదం అనేది పొందుకుంటూనే ఉండాలి. వారు తీసుకునే నిర్ణయాలు, వారు కోరుకునే వాటిని బట్టి వారి సంతోషం పరిపూర్ణమైపోవాలి. చిన్నపిల్లల జీవితాల్లోని వారు మంచి కోరుకునేలాగా తల్లిదండ్రులను నడిపించుకోగలగాలి. యవనస్తులకి కొన్నిసార్లు గట్టిగానే చెప్పాలి. అతను అంటూ ఉన్నాడు, అమ్మ నాతో నీకేం పని? నిజానికి అక్కడ ద్రాక్షారసం దొరికితే చాలు, వారి సంతోషం పరిపూర్ణం అయిపోయినట్లే. చాలామంది చాలా రకాలైన వాటిని కోరుకుంటూ ఉంటారు, కానీ నిజమైనది కోరుకోవాలంటే ఎవరైనా సరే దేవునితో సహవాసం చేయాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల గురించే కాదు, కానీ యవనస్తుల గురించైనా ఎవరి గురించైనా మీరు చాలా జాగ్రత్తగా దేవునితో సహవాసం చేసినట్లయితే అసలు శ్రేష్టమైనది ఏంటో మీరు తెలుసుకుంటే
అప్పుడు మీ పిల్లలకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు. అవి పొందుకోవడం వల్ల మీ పిల్లల యొక్క ఆశీర్వాదం రెట్టింపు అవుతుందని ఏదైనా మీరు తెలుసుకోగలగాలి. కానీ ప్రభు అంత చిన్న విషయాన్ని కూడా అతను ఏం చేశాడంటే, ఆమె అతని మీద ఆధారపడి ఉండడాన్ని బట్టి ఆమె ఇంకా ఒక మాట చెప్పింది. ఆయన మీతో ఏదైతే చెప్పారో అది చేయండి అని చెప్పినప్పుడు ప్రభు అయితే దాని సమస్యని తీసివేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక చిన్న చిన్న విషయాల్లోనే ప్రభు కలుగు చేసుకొని కార్యం జరిగిస్తూ ఉంటే, శ్రేష్టమైన వాటిని మీరు కోరుకునేలాగా మీరు గ్రహించుకుంటే మీ పిల్లల విషయంలో ఎంత సంతోషం అధికమవుతుందో మీరు చూడండి. మీ యవనస్తుల విషయంలో వారి సంతోషం ఎంత అధికమవుతుందో చూడండి. కనుక మరి దేవుడి దగ్గర వేడుకోవడం, పిల్లల్ని విడిపించడం, బలపరచడం అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా చేయవలసిన పని. అటువంటి జ్ఞానం కొరకు దేవుని దగ్గర ప్రార్థించండి. అప్పుడు మీ పిల్లలు, మీ యవనస్తులు, మీరు అందరూ మీ సంతోషం పరిపూర్ణమవుతుంది. నిజమైనటువంటి సంతోషం ఏంటో మీరు తెలుసుకోగలుగుతారు. ప్రభా, అధికమైనటువంటి సంతోషము అనేక మంది పొందుకున్నట్లుగా మంచి జ్ఞానము, బుద్ధి, వివేచన, వివేకం అనుగ్రహించండి తండ్రి. దేని యందు ఆనందించాలో, ఏదైతే శ్రేష్టమైనదో వారు తెలుసుకునేలా సహాయం దయచేసి నీ మహిమ సన్నిధిని నింపి నడిపించి బలపరచమని, శ్రద్ధ తీసుకొని నడిపించుకోవడానికి కృపనిమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.